నమస్తే. మేము మాట్లాడుతుంది డాన్ 3.0 సినిమా కోసం ఆడియో లాంచ్ కి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ విచ్చేయాల్సింది కోరుతున్నాం. మొట్టమొదటిగా డైరెక్టర్ గారు మిస్టర్ బాలాజీ. ఇతను చేసిన సినిమాలు ఏవి కూడా 100 రోజులు కాదు కదా, 100 నిమిషాలు కూడా ఎవరు చూడట్లేదు. అందుకు సినిమా మాత్రం చాలా బ్లాక్ బాస్టర్ అవుతుందని నేను చేస్తున్నారు. కానీ ప్రొడ్యూసర్లు మాత్రం వస్తారు. సరే, అయితే ఇప్పుడు మనం మన ప్రొడ్యూసర్ మిస్టర్ రాజు గారిని పిలుద్దామండి. రాజు గారు దయచేసి రాజుని కోరుతున్నాం. అయితే రాజు గారు ఇప్పుడు ప్రస్తుతానికి సినిమా స్టార్టింగ్ లోని ఇంకోలాగా ఉండేవారండి, ఇప్పుడు ఇలాగ అయిపోయారు. ఇంకా మనం ముందు ముందు చూద్దాము. అయితే మన బర్నింగ్ స్టార్ 3 అడుగులు డాన్ 3.0 స్టార్ అన్న పెట్టడం వల్ల సినిమాకి ఎక్కడా పోయింది. మాట్లాడి పర్లేదు. అయితే ఇప్పుడు మా డైరెక్టర్ మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఈ సినిమా ఫస్ట్ రోజే షూటింగ్ తీద్దాం అనుకున్నప్పుడే ప్యాకప్ చెప్పిమన్నారు. ఎందుకంటే ఈ సినిమాలో హీరో చాలా ఎత్తుంటాడు. అది అడ్వాంటేజ్ నీకు. అది అంటే కెమెరాకి దాన్నే స్టోరీ మార్చేమన్నారు. అదేదో హీరోయిన్ ఎత్తున తీసుకోమన్నారు. బంగారు నవ్వాలగా ఉంటారు. అలా డౌన్ చేసి కానీ సినిమా మాత్రం ఎక్కడెక్కడంటే కొండల్లో తీసాము. కొండల్లో సినిమా కూడా తీసాము. వాళ్ళు కలిసిపోయి హీరో ఎత్తుకోవడానికి 2 రోజులు పట్టింది. కానీ గ్రేట్ ఆర్టిస్ట్. ఇండస్ట్రీ మాత్రం ఇలాంటి హీరో ముందు రాడు. మా హీరో గారి గురించి చెప్పాలంటే అసలు మాటలు చాలట్లేదు. మా ప్రొడ్యూసర్ గారు చూడండి, ఫుల్ బ్యాండ్ ఉండేవారు, షార్ట్ల వరకు వచ్చారు. ఇప్పుడు ఇంకొన్ని రోజులు పోతే తీస్తే ఎంతమంది కోటీశ్వరుడు మా ప్రొడ్యూసర్, ఇప్పుడు బెచ్చగాడు అయిపోయాడు. కనీసం డ్రాయర్ కూడా వేసుకోలే పరిస్థితి. ఇంకో 2 సినిమాలు చూస్తే అది కూడా వేసుకోలేడు. ఇప్పుడు మా దయనీయ పరిస్థితిలో ఉన్న మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు. చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మన సపోర్టింగ్ యాంకర్ గారు వచ్చి జాయిన్ అవుతారంట. సో ఆయన్ని ప్రవీణ్, మిస్టర్ కొల్లి ప్రవీణ్ స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. హీరో గారు చెప్పండి కొట్టండి. ఆ ప్యాంట్ బాగా ఎత్తుకోరా బాగా వెనకాల చూడలేదు కదా. మరి చాలా నమస్కారం. మరి మన ప్రముఖ రైజింగ్ స్టార్ మన సురేష్ సింహ హైట్ తక్కువైనా సరే, మరి ఆయన చేసేటువంటి సినిమా ఒకటైనా సరే జనాలు మరి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఆ సినిమా మీద మన ప్రముఖ దివాలా తీసే ప్రొడ్యూసర్ మన బంగారు రాజు గారు ఆమె యొక్క తెలియజేస్తారు. సార్ చెప్పండి. సార్ మాకు క్వశ్చన్ సార్. సోదరులు అడుగుతారు, చెప్పండి సార్. మేము ప్రొడ్యూసర్ గారితో మాట్లాడదాం అనుకుంటున్నామండి. సార్ మరి ఏం మాట్లాడతారు? మొన్న చెప్తారా సార్? మొన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు 2 చనిపోయారంటండి. మరి వాళ్ళకి మీరేం తెలియజేస్తారు? ఎందువల్ల జరిగిందంటారు? అది మరి బర్నింగ్ స్టార్ గారు ఈ మధ్యనే మూవీ రిలీజ్ చేశారు. మరి అది కలెక్షన్లు బాగా ఇదవుతుంది, ప్రేక్షకులు మంచి స్పందన వస్తుంది. ఆ విధంగా మరి ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. టికెట్లు దొరక 2 చనిపోయారు. టికెట్లు దొరక్క తొక్క ఖాళీగా ఉంది థియేటర్. మరి మీరు నష్టపరిహారం ఏమిస్తున్నారు ఆ కుటుంబాలకి? తప్పకుండా వాళ్ళ బర్నింగ్ స్టార్ ఫ్యాన్స్ మేము ఇప్పుడు ఆదుకుంటాం. మూవీకి ఎంత ఖర్చు పెట్టినాం వాళ్ళకి కూడా నెక్స్ట్ వాళ్ళ 2 మూవీస్ కూడా బర్నింగ్ స్టార్ 2 నెక్స్ట్ 2 మూవీస్ కూడా ఫ్యామిలీ అందరికి టికెట్స్ ఫ్రీ. సార్ సూపర్ సార్. యాదవ్ సంపు నెక్స్ట్ వాళ్ళని కూడా చంపేస్తారు లాగా ఉంది. డెబ్యూ డైరెక్టర్ మన వెంకట బాలాజీ గారు మరి సినిమా మీద స్పందన తెలియజేస్తారు. యాక్చువల్గా రజనీకాంత్తోనే తీద్దాం అనుకున్నాను. అంతకన్నా స్టైలిష్ స్టార్ ఎవరు దొరకలేదు అనుకున్నాను. నాకు పట్ల మాణిక్యం లాగా ఈ పొట్ల పాన్ దొరికింది. ఇతను యాక్టింగ్ స్కిల్స్ గురించి చెప్పాలంటే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి.
ఇలాగే ఇలాగే స్టంట్ చేశారు 4 సార్లు హాస్పిటల్కి వెళ్ళి స్టార్ డాన్ 3.0 గారికి మన ఫ్యాన్స్ ద్వారా గజమాలతో సత్కారం చేస్తారు. మరి అందరూ చప్పట్లు మరి ఆయనకి అభిమానం తెలియజేస్తున్నారు.